నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. తాను సిలువకు సమీపించే కొద్ది దినాలు మాత్రమే ఉన్నప్పటికీ యేసు ఇంకా నశించిన వారిని రక్షించే పనిలోనే ఉన్నాడు. ఆయన రాకడ ఉద్దేశము ఇదే. జక్కయ్య సుంకరి లేక పన్ను వసూలుదారుడు. వీరు ప్రజల నుంచి వసూలు చేయవలసిన దానికంటే ఎక్కువ వసూలు చేసేవారు. ఈ కారణం చేత ప్రజానీకం వీరిని అసహించుకునేవారు. జక్కయ్య పట్ల యేసు చూపిన శ్రద్ధ సాంఘికంగా బహిష్కృతులైన వారికి సువార్త ప్రకటించాలని మనలను హెచ్చరిస్తూ ఉన్నది. ఎందుకు అంటే మనుషులంతా నశించిన స్థితిలోనే ఉన్నారు. క్రీస్తు అవసరత అందరికీ ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు మనకి ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో ఆయన యొక్క కార్యాచరణ ఏంటో తెలియజేస్తూ ఉంది. అదేమిటి అంటే దేవుడు మనుషులను ఆత్మ సంబంధంగా రక్షించగోరుతూ ఉన్నాడు. యేసు నేర్పించినటువంటి విషయాలలో మొదటిది ఆత్మ సంబంధంగా నశించిన స్థితిలో ఉన్నవారిని, అంటే వ్యక్తిగతంగా తనను ఎరుగని వారిని వెంటాడి వారు కూడా క్షమాపణ అనుభవాన్ని పొంది తనతో సంబంధంలోనికి తేవాలి. ఇదే దేవుని యొక్క ఉద్దేశం. రెండవది, ఒక్క పాపి అయినా తన సొంత మార్గం నుండి మళ్ళుకొని క్రీస్తు క్షమాపణను, నూతన జీవాన్ని స్వీకరిస్తే దేవుడు పరలోకమంతా ఆనందిస్తారు. 3, ఆత్మ సంబంధంగా నశించిన వారిని యేసు చెంతకు వచ్చేలా సహాయపడడంలో ఎంత త్యాగమైనా బాధలైనా పర్వాలేదు. లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం. తప్పిపోయిన వారిని రక్షించడంలో దేవుని యొక్క ఆనందం గురించి ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపము చెంది తన పాపపు స్థితిని విడిచిపెట్టి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రిలో కలిగిన ఆనందం వర్ణనాతీతం. పాపములో నశించిపోతూ ఉన్న వారిని రక్షించుటకు ఆయన వచ్చాడు. ఆయన రాక, మరణం, పునరుద్ధానం ద్వారా పాప విమోచన, రక్షణ, నిత్యజీవం పొందుకుంటాం. ఆమేన్.